వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు డీటెయిల్గా చదువుకోండి, నేను షార్ట్కట్లో చెప్తాను. బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువు తీరేనా? అభ్యర్థుల సన్నద్ధత కోసం 3 నెలలు వాయిదా. ఆ తర్వాత వర్గీకరణపై నివేదిక కోసం నిలిపివేత. డిఎస్సి ప్రకటించాక భర్తీకి కనీసం 3 నెలల తర్వాత టీచర్ల శిక్షణకు మరికొంత సమయం, మరో 5 నెలల ప్రక్రియ అసాధ్యమని వాదన. గవర్నమెంట్ ఏం చెప్పింది? స్కూళ్ళు తెరిచే నాటికి కొత్త టీచర్లు వస్తారని చెప్తుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేసిరు, 3 నెలలు ప్రిపరేషన్ కోసం అని హాలిడేస్ ఇచ్చారు, అంటే వాయిదా వేసారు. తర్వాత ఎస్సీ వర్గీకరణ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోతే తప్ప మీ నోటిఫికేషన్ రాదు. ఇక్కడ ఇదే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ఇప్పట్లో ఇచ్చే అవకాశాలు లేవు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తన నివేదిక సమర్పించిన తర్వాత ఈ ప్రక్రియ ముందుకు కదులుతుంది. అంటే ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోతేనే మీ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ఎస్సీ వర్గీకరణకు ఇంకెంత టైం పడుతుంది అంటే కనీసం మరో 2 నెలలు పట్టే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఫిబ్రవరి, మార్చ్ లెక్క పెట్టుకున్న మార్చి నాటికి ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో డిఎస్సి కంప్లీట్ చేసి ఎగ్జామ్ పెట్టి మీకు పోస్టింగ్ ఇవ్వడానికి అసాధ్యం అని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓన్లీ 5 నెలలలో టీచర్లను డిఎస్సి కంప్లీట్ చేసి పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళకు కోచింగ్ ఇచ్చి కొత్త స్కూల్ పోస్టింగ్ ఇవ్వడానికి అసాధ్యం అని చెప్తున్నారు. సీఎం తొలి సంతకం పెట్టినప్పటి నుంచి బీఈడీ చదివిన నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు టెట్ నిర్వహించినా కనీసం 4 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడంతో ఆశావాహుల సంఖ్య ఇంకా పెరిగిపోయింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందని వారంతా ఆతృతగా ఉన్నారు. కానీ వివిధ కారణాలతో డిఎస్సి వాయిదా పడుతూ వస్తుంది. బడుల్లో టీచర్ల సంఖ్యను తగ్గించేలా గత జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 115 రద్దు చేయాలని నిర్ణయించడంతో కొత్త ఉపాధ్యాయుల అవసరం పెరగనుంది. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతి ఒక టీచర్ను కేటాయించాలని, మిగిలిన ప్రాథమిక పాఠశాలను అదనపు టీచర్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈలోగా బడుల పునర్నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయనుంది. బడులు తెరిచే నాటికి కొత్త పాఠశాలల వ్యవస్థ అమల్లోకి వస్తే టీచర్ల అవసరం కూడా మరింత పెరుగుతుంది. ఇది ఈరోజు వచ్చింది. ఒకసారి మీరు కూడా మొత్తం చదువుకోండి. ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోతేనే మీకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి ఎస్సీ వర్గీకరణ ఎప్పుడైపోతుందని మనం డైలీ అప్డేట్స్ చూస్తూ ఉండాలి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.